హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. మనతో పాటు కిష్కింధపురి మూవీ డైరెక్టర్ అనమాట కౌశిక్ గారు ఉన్నారు. అసలు నేను సినిమా చూసిన తర్వాత నాకు ఆయనతో చాలాసేపు మాట్లాడాలనిపించింది. సో కొన్ని క్వశ్చన్స్ అడగాలి, బట్ ఆయన మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ ఉన్నారు. బట్ మన క్వశ్చన్స్తో ఆయన్ని ఎంగేజ్ చేద్దాం. ఓకే, రెడీ? హాయ్ బ్రో. ఫుల్ టైర్డ్ ఉన్నారు, బట్ నా క్వశ్చన్స్తో మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాను. సమ్ డిఫరెంట్ క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి అనమాట. నేను సినిమా చూసిన తర్వాత కొన్ని రాసుకున్నాను నేను బేసిక్గా. సో అవి అడుగుతాను. ఓకే, ట్విస్టులు చెప్పకుండా అసలు అవేముండదు, రివీల్ ఐఎమ్ నాట్ ఎ స్పాయిలర్. ఓకే, యా. కిష్కింధపురి హర్రర్ మిస్టరీ జోనర్ లో తెరకెక్కించడానికి అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది స్టోరీ? సో స్టోరీ ఫస్ట్ స్టార్ట్ అయింది నేను ఖమ్మం వెళ్తున్నప్పుడు, మా హోమ్ టౌన్ ఖమ్మం అనమాట. ఖమ్మం వెళ్తున్నప్పుడు ట్రైన్లో మధ్యలో చోట ట్రైన్ ఆపారు. అది పిచ్ డార్క్ ఏరియా అనమాట. సో అక్కడ ఒక ట్రైన్ సీన్ ఫస్ట్ స్ట్రైక్ అయింది 2014లో. తర్వాత రేడియో స్టేషన్ బ్యాక్డ్రాప్ లో ఏదైనా చేద్దాం, హారర్ రాద్దాం అని అనుకుంటున్నప్పుడు డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్ ఆలోచిస్తూ ఐ అరైవ్డ్ ఎట్ ద రేడియో స్టేషన్. వాయిస్ త్రూ చేయొచ్చు కదా ఏదన్నా అని చెప్పి. సో అలా రేడియో స్టేషన్ ఐడియా వచ్చింది. దెన్ చావకపుర్చలుగా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఐ స్టార్టెడ్ డెవలపింగ్ దట్ స్క్రిప్ట్. దెన్ దాన్ని రామాయణం ప్యారల్స్తో చెప్తే ఎలా ఉంటుంది అని అనుకుని అలా ఒక్కొక్కటి లేయర్ బై లేయర్ అనుకుని ఫైనల్గా వి అరైవ్డ్ ఎట్ వేర్ వి ఆర్. సో రేడియో స్టేషన్ ఉంది కాబట్టి, అంటే మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా రేడియో వింటాం ఇవి జరిగిందో? తాతల దగ్గరే ఉంటాయి కదా రేడియోస్. మా తాతగారు, మా మదర్ వాళ్ళ ఫాదర్ అల్వాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న రేడియో ఒకటి ఉండేది, ఆయన ప్లే చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అది వినేవాడిని. ఎక్కువగా బాగా విన్నది ఏంటి రేడియోలో? చిత్రలహరి. యా, మేము కూడా విన్నాము. అండ్ ఇంకోటి క్రికెట్ స్కోరింగ్ ఒకటి విన్నాను. అవును, క్రికెట్ స్కోర్ ఒకటి బాగా గుర్తు. యా. సో తెలుగు ఆడియన్స్ హర్రర్ సినిమాలు కొత్త ఏం కాదు బేసిక్గా. సో కానీ మీ సినిమా వేరుగా నిలబడే పాయింట్ ఏంటి? ఒకటి మనది హారర్ మిస్టరీ. సో హారర్ అండ్ మిస్టరీ బ్లెండ్ అనేది ఇంతకు ముందు పెద్ద ఫ్రీక్వెంట్గా జరగలేదు. సో అది కొంచెం కొత్తగా ఉంటుంది. రెండోది ఏంటంటే సినిమాలో ఉన్న 90% ఆఫ్ ద టైమ్స్ హారర్ ఫిల్మ్లో ఫ్లాష్ బ్యాకే డిసప్పాయింట్ చేస్తుంది చాలా వరకు. మనది ఫ్లాష్ బ్యాక్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో అది కొత్తగా ఉంటుంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఓవరాల్ ట్రీట్మెంట్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. హారర్ సీన్స్ కూడా ఎక్కడ వేరే సినిమాల్లోంచి తీసుకుని రాసినవి కాదు, మనం ఫ్రెష్గా డిజైన్ చేసుకుని కొత్తగా రాసినవి. సో అందుకని ఓవరాల్గా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే 100% ఇస్తుంది. సో బేసిక్గా హర్రర్ సినిమాలు అనగానే మనం బాగా చూసేది విఎఫ్ఎక్స్ ఒకటి అండ్ లైటింగ్స్ ఇవన్నీ. సో మీరు ఇవి చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మెయిన్గా వీటి విషయంలో? So I have the best technicians for the VFX and both cinematography as well. So cinematography వచ్చి చిన్మయ్ అనే అతను చేశాడు. సో we were very clear about what kind of colors we wanted to use and what kind of lighting setup ఎలా ఉండాలి ఏంటి అనేది మేము కొన్ని అనుకున్నాం ఆల్రెడీ ముందే. దానికి ఒక లుక్ బుక్ అంతా తయారు చేసుకుని దాని మీద ఒక 3-4 సార్లు డిస్కషన్స్ చేసుకుని ఎలా ఉంటే బెటర్ అని డిస్కస్ చేసుకుని దెన్ వి ఫైనలైజ్ ద లైటింగ్ ప్యాలెట్. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ విఎఫ్ఎక్స్ వచ్చేసి కుషన్ అని అతను డిటిఎం స్టూడియోస్ వాళ్ళు చేశారు. లవన్ కుషన్ అని ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. సో వాళ్ళు ఆల్రెడీ చాలా అద్భుతమైన సినిమాలు చేశారు, కాంతారా లాంటివి. సో వాళ్ళు డెఫినెట్లీ బాగా చేస్తారన్న కాన్ఫిడెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మేము ఇచ్చిన రెఫరెన్సెస్ కానీ మాకు ఎలా కావాలి ఎగ్జాక్ట్గా స్టోరీ బోర్డ్ స్కెచెస్ అవన్నీ చేసి ఇవ్వడం అదంతా చేయడం వల్ల ఇట్ బికేమ్ ఈజియర్ ఫర్ అస్ టు కమ్యూనికేట్. ఎప్పుడైనా రేడియో స్టేషన్ కానీ దానికి ఎప్పుడైనా విజిట్ చేయడం జరిగిందా? ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా? లేదు, బట్ ఈ సినిమా అవుతున్న ప్రాసెస్లో, ప్రీ ప్రొడక్షన్ అవుతున్న ప్రాసెస్లో నేను మా ప్రొడక్షన్ డిజైనర్ని, వన్ ఆఫ్ మై అసోసియేట్ డైరెక్టర్ని ఆల్ ఇండియా రేడియో పంపించాను. సో అక్కడ చూసి మొత్తం లోపల సెటప్ అంతా ఎలా ఉంటుంది? వాళ్ళని వెళ్ళి చూసుకోమని చెప్పాను, చూసి ఫొటోస్ అవన్నీ తీసుకుని రమ్మని చెప్పాను, వాళ్ళు తీసుకుని వచ్చారు. ఓకే, ఫైన్. హర్రర్ సినిమాలో లైట్ షాడో ప్లే చాలా కీలకం కాబట్టి సో వీటిని ఎలా ఉపయోగించారు బేసిక్గా? డెఫినెట్లీ అండి. అంటే లైటింగ్ షాడోస్ అనేది డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హారర్ ఫిల్మ్స్. సో ఎవ్రీ సీన్కి మేము ఈ సీన్ ఎలా కనిపించాలి స్క్రీన్ మీద అని లుక్ అండ్ ఫీల్ అనుకుని దాని తర్వాత డిఓపితో డిస్కస్ చేసుకుని దానికి హీరో ఎంతవరకు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షార్ట్స్లో ఎక్కువ బ్రైట్గా ఉంటే మనకి విజువల్ అంత ఎక్కదు. సో ఇట్ నీడ్స్ టు క్రియేట్ సర్టెన్ మూడ్. ఆ మూడ్ ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద మేము చాలా డిస్కస్ చేసుకునే వి వెంట్ టు ద షూట్. అండ్ అతను ఆల్రెడీ చాలా యాడ్ ఫిల్మ్స్ అవన్నీ చేసిన సినిమాటోగ్రఫర్. సో హీ నోస్ హౌ టు డూ ద జాబ్ బెటర్. సో అలా నాకు ఈజీ అయిపోయింది. ఇందాక మీరు చెప్పినట్టు ట్రైన్ సీన్ ఏదైతే ఉందో, వెన్ ఐ సీ దట్ సీన్ నాకు కూడా అనిపించింది నిజంగానే ఇంజన్ అంత హైట్ ఎలా, అసలు ఆ క్రియేటివిటీ ఎలా వచ్చింది? అతను మీరు జనరల్గా ట్రావెల్ చేస్తుంటే ఓకే ట్రైన్ సీను చేయకటే అనుకున్నారు, కానీ ఆ థాట్ ఎలా వచ్చిందండి? అది చూసి అంటే ఓకే హెల్ప్ చేస్తున్నాడేమో అనుకున్నా బేసిక్గా.
అంటే హారర్లో చాలా వరకు ఏంటంటే జంప్ స్కేర్స్ లేకపోతే మ్యూజిక్ మీద రిలే అయ్యేవి, సౌండ్ మీద రిలే అయ్యే సీన్స్ పడుతుంటాయి కదా. అమ్మని కరెక్టే కదా అనే దాని మీద రిలే అయ్యే సీన్ పడలేదు చాలా వరకు అని అనిపించి అలాంటిది ఏదైనా రాద్దాం అనుకుని రాసింది అది. వాట్ ఏ క్రియేటివిటీ. అంటే లాజిక్ తో హారర్ చెప్తే బాగుంటది కదా అని అనిపించింది. నెక్స్ట్ లెవెల్ లాజిక్. ఎవరు ఊహించి ఉంటారు కూడా. అది చూసినప్పుడు నేను అవును నిజమే కదా అని నేను ఆలోచించా ఫస్ట్. నైస్ నైస్. ఓకే, నెక్స్ట్ ఒక సీన్లో ఆర్టిస్టులు ఫియర్ నిజంగానే చాలా రియల్గా అనిపించింది. సో ఆ సీన్ ఏదని మీరు ఫీల్ అవుతున్నారు? కొంచెం వాళ్ళు చేస్తున్నప్పుడు కానీ మొత్తం టోటల్గా రియలిస్టిక్గా ఉంది, బట్ పర్టికులర్ వన్ సీన్ ఉంది, అది చూసినప్పుడు నాకు కూడా ప్యాంట్లు తడిసిపోయినాయి. ఆ సీన్ ఏది అనుకుంటున్నారు? మూవీ చూస్తున్నప్పుడా షూట్ చేస్తున్నప్పుడా? ఎనీథింగ్. మీరు షూట్ చేసినప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా లైక్ దట్? అంటే నాకు ట్రైన్ సీక్వెన్స్ ఎందుకంటే నాకు అది ఎప్పటి నుంచో నేను 2014 నుంచి ట్రావెల్ అవుతున్న ఐడియా అది. ఓకే, అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎలా చేద్దాం నాకు ఎప్పటి నుంచో అది ఎక్సైటింగ్ గా. ఇప్పుడు మనల్ని ఒక థాట్ వెంటాడుతుందంటే అది ఫస్ట్ బయట పెట్టేయాలి, లేకపోతే మనకి లోపల అది తిరుగుతూ ఉంటుంది అది. సో ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు అది ఎగ్జిక్యూట్ చేయగలిగే స్కోప్ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు షూట్ దట్ సీన్. అంటే మీరు ఇంత ముందులో ఏమన్నా హారర్ ఫిలిమ్స్ కానీ ఏమైనా చూసి వాటి నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? సమ్ ఎలిమెంట్స్ కానీ ఏమన్నా? నేను వేరే హారర్ సినిమాలు చూసి ఇలా ఉండకూడదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చేశారు కదా ఇది, ఇలా కాకుండా ఇంకేదైనా చేద్దాం అని అనుకోవడానికి డెఫినెట్లీ వేరే హారర్ ఫిల్మ్స్ చూశాను. అండ్ వాళ్ళు ఏ టెంప్లెట్స్ లో వెళ్ళారు, ఆ టెంప్లెట్ మనం ఎలా బ్రేక్ చేయొచ్చు అని అనుకోవడానికి కూడా చూశాను. సో మీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ స్కోర్ ఇచ్చినప్పుడు మీకు గూస్ బంప్స్ వచ్చిన సీన్ ఏది? మీకు వచ్చిన గూస్ బంప్స్? శ్మశానం సీక్వెన్స్ ఫస్ట్ నేను చూసినప్పుడు అదర కొట్టేసాడు చేతను అనిపించింది. అది హాస్పిటల్ సీక్వెన్స్. దేర్ ఆర్ మెనీ ఏరియాస్ లైక్ దట్. చాలా బాగా చేశాడు. హాస్పిటల్ సినిమా కూడా ప్యాండిల్ తడిసిపోయినాయి. ఒక సీన్ ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది అన్నట్టు సీన్ క్లైమాక్స్ లా ఉంది. సో యూత్ ఈ సినిమాకి ఎంత వరకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? యూత్ కి డెఫినెట్లీ యూత్కి చాలా ఎక్కువ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. బికాస్ వాళ్ళు చాలా వరకు న్యూ ఏజ్ ఫిల్మ్స్ ఈ మధ్య చూస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఓటీటీస్ అన్నింటిలో కూడా వేరే లాంగ్వేజ్ సినిమాలు అవన్నీ చూస్తుంటారు కాబట్టి దే క్లియర్లీ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఫిల్మ్ అండ్ అదర్ ఫిల్మ్స్. సో ఐ ఫీల్ వాళ్ళు చాలా ఎంగేజ్ అవుతారని, వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందని కూడా నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఆల్సో ఐ థింక్ ఇప్పుడు కాలేజెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ప్లస్ ఈ దసరా ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ ఫ్రెండ్స్తో వెళ్ళడానికి కానీ ఇట్స్ అ వెరీ ఎంజాయబుల్ మూవీ. 2 or 5 minutes ఎక్కువసేపు మీ బ్రెయిన్ తినకుండా, ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా, ల్యాగ్ లేకుండా క్విక్గా మీరు ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యేలోపు సినిమా అయిపోద్ది. మీరు హ్యాపీగా చూసి బాగుందిరా అనుకుని బయటికి వెళ్తారు. సో డెఫినెట్లీ ఐ ఫీల్ యూత్ విల్ కనెక్ట్. చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు హాంటెడ్ ప్లేసెస్ గురించి వినటం కానీ లేదా వెళ్ళడం కానీ జరిగింది ఎప్పుడైనా ఏదైనా హాంటెడ్ ప్లేస్కి? జరిగిందండి. మా స్కూల్లో ఉన్నప్పుడు 1-2 సార్లు అలాంటి ప్రయత్నాలు చేశాను. ఆ తర్వాత డాక్టర్లు వద్దన్నారు. చిన్నప్పటి నుంచే మనకి ఇది ఉందా? నాకు హారర్ చిన్నప్పటి నుంచే ఇష్టం. ఓకే, సో డూ యూ బిలీవ్ గోస్ట్ నిజంగా ఉన్నాయని ఫీల్ అవుతున్నాయి? ఐ నెవర్ సా. నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఇప్పుడు మీరు నన్ను ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు కాదు ఇక్కడ. బట్ ఐ నెవర్ సా దో. బట్ ఐ ఫీల్ గోస్ట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎనర్జీ. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండడం ఎంత ఫ్యాక్టో, ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండడం అంతే ఫ్యాక్ట్. సో ఉందనే నమ్ముతాను. ఈ మధ్య మేము కూడా కొంచెం హర్రర్ ఇవి ఎక్కువ హాంటెడ్ ప్లేసెస్ గురించి రీసెర్చ్ చేస్తున్నాం. నాకు కూడా అవునా ఆ సినిమా మీద క్యూరియాసిటీ వస్తుంది అనమాట, హారర్ సినిమాలు వీటిపైన. సో అందుకనే ఫ్యాంటాస్టిక్. అలాంటి క్యూరియాసిటీ ఉన్న వాళ్ళందరికీ మా సినిమా విపరీతంగా నచ్చుతుంది అని డెఫినెట్గా బాగా నచ్చింది బేసిక్గా. అండ్ ఒక లైన్లో చెప్పాలంటే కిష్కింధపురి ఎందుకు థియేటర్లో తప్పక చూడాలి? ఎందుకు అంటే మీరు ఇంట్లో చూస్తే టీవీలో ఓన్లీ టీవీ స్పీకర్ నుంచి సౌండ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం టీవీలో చూసే విజువల్ మీకు పెద్ద స్క్రీన్ మీద చూసే విజువల్ అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండదు. ఈ సినిమాకి సౌండ్ డిజైన్ నేషనల్ అవార్డు విన్ అయిన రాజాకృష్ణ గారు చేశారు. ఆయన యానిమల్, కల్కి చాలా సినిమాలు చేశారు, పుష్ప. సో ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ సౌండ్ డిజైనర్. సో ఆయన ఫైనల్ మిక్స్ కూడా ఆయన చేశారు. సో బేసిక్గా మీకు ఏ స్పీకర్ నుంచి ఏ సౌండ్ రావాలి, ఆ సరౌండ్ సిస్టమ్ ఏంటి, ఆ డాల్బీ అట్మాస్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా వినిపించడం, అదంతా కూడా స్పెషల్లీ డిజైన్ ఫర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అది మీరు ఇంట్లో కూర్చుంటే మీకు అన్ని స్పీకర్లు ఇంట్లో ఉండవు, అంత అకాస్టిక్ ఉండదు, అలాంటి కైండ్ ఆఫ్ స్క్రీన్ ఉండదు, అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రాదు. సో 100% థియేటర్లో చూడాల్సిన సినిమానే అని చెప్పడానికి విజువల్ అండ్ సౌండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ వై యూ షుడ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. అండ్ సెట్స్లో నుంచి ఒక ప్రాపర్టీని తీసుకొచ్చి నా దగ్గరే పెట్టుకోవాలి అనుకుంటే ఏ ప్రాపర్టీని తెచ్చుకుంటారు? మేబీ ద కార్.
ఆ ఎల్లో కలర్ వింటేజ్ కార్ ఉంది కదా, అడుగుదాం అనుకున్నాను ఆ కార్స్ ఎక్కడ దొరికినాయి అసలు. చాలా 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 బాగున్నాయి. ఐ లవ్ వింటేజ్ కార్స్. దానికి అసలు మా వాళ్ళు చుక్కలు చూసారు అలాంటి. నాకు ఎగ్జాక్ట్లీ అలాంటి కార్ కావాలి, ఆ కలర్ కావాలి అని వెతికి 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 ఫైనల్ గా ఫౌండ్ సమ్వేర్. అది కూడా ఐ థింక్ వి డిడ్ంట్ గెట్ ద సేమ్ కలర్, వి గాట్ సమ్ బ్లాక్ కార్. దానికి మేము పెయింట్ వేసాం ఆ కలర్ లోకి. కానీ చాలా బాగుంది కార్. అండ్ మీకు వింటేజ్ ఎక్కువ ఇష్టం అని చెప్పి విన్నాను నేను. సో వింటేజ్ అన్నారు కాబట్టి మీరు బాగా ఎక్కువ ఏ టైప్ ఆఫ్ వస్తువుల్ని దాచుకుంటారు మీ దగ్గర వింటేజ్ కి సంబంధించి? నేను ఏది దాచుకోను, నేను మెమరీస్ దాచుకుంటా, వస్తువులు దాచుకోను. ఓకే. నాకు అసలు ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్, నాకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా చిన్న 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 ఏంటంటే మరి హ్యాండీ గిఫ్ట్స్ ఉంటాయి కదా, హ్యాండీ గిఫ్ట్ ఏదైనా ఇచ్చినా కూడా అది పోగొట్టేసుకుంటుంటా. అది వెరీ బ్యాడ్ హ్యాబిట్. బట్ నాకు దాచుకోవడం, వస్తువులు దాచుకోవడం నాకు రాదు. నాకు మెమరీస్ దాచుకోవడం, మనుషులతో ఉన్న ఫీలింగ్స్ దాచుకోవడం, మీతో ఇవాళ ఒక మూమెంట్ జరిగిందంటే ఈ మూమెంట్ని నేను దాచుకుంటా చాలా కాలం. మీరు ఇచ్చిన వస్తువు నాకు ప్రాబబ్లీ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ సంథింగ్ దట్, నా చేతికి వేసుకునే వాచ్ ఇలాంటివి అయితే నేను రోజు వేసుకుంటా కాబట్టి నాతో పాటే ఉంటుంది ఈ వాచ్, ఇలాంటివి అయితే. బట్ అదర్వైజ్ అది ఎక్కడో పెడతా, మర్చిపోతా. నేను నా స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తుండేవాడిని స్కూల్లో. సో లంచ్ బాక్స్ ఊరికే బస్సులో మర్చిపోయి దిగిపోయేవాడిని. అలా ఒక ఎన్ని లంచ్ బాక్సులు పోయాయో, ఎన్ని కొత్తవి కొన్నారో, క్యారేజ్లు ఎన్ని కొత్తవి కొనాల్సి వచ్చిందో మా మమ్మీ డాడీకి తెలుసు. వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు ఆ టైంలో. క్యారేజ్ బాక్స్ వేసుకొని క్యారేజ్లు, బుక్స్, ఏదైనా బుక్స్ ఇస్తే కూడా ఎవరికైనా నోట్స్ రాసుకోవడానికి ఇస్తే అదటే గుర్తు కూడా ఉండదు, ఎవరికి ఇచ్చానో గుర్తుండదు. అది ప్రాబ్లం, ఎవరికి ఇచ్చానో కూడా గుర్తుండదు. సో ఇప్పుడు నాకు మీరు చెప్పిన తర్వాత ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. చిన్నప్పటి నుంచి ఏదైనా దాచుకున్న వస్తువు ఇది ఉంది అమ్మాయి ఇప్పటి వరకు ఉంది అనుకున్న వస్తువు ఏదైనా ఉందా? లేదు, ఐ డోంట్ రిమెంబర్ ఎనీ. ఓకే, గుర్తులేదు అలా ఏది. అంటే ఇన్ని వస్తువులు పారేసుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఒక వస్తువు మటుకు పర్టికులర్ గా ఉండిపోతుంది, అట్లా వస్తువు ఏదన్నా? ఏం లేదండి. ఓకే, మాస్ ఆడియన్స్ కి ఫ్యామిలీ డ్రామా అండ్ కామెడీ అంటే ఇష్టం, కానీ హర్రర్ జోనర్ థ్రిల్లర్ కి వాళ్ళని ఎలా ఇటు సైడ్ తిప్పుతారు? అయ్యో, హారర్ కున్న మాస్ అపీల్ మీకు అసలు వేరే దేనికి ఉండదండి. హారర్ లో విపరీతమైన మాస్ అపీల్ ఉంటుంది. మాస్ ఆడియన్స్ హారర్ సినిమాకి వస్తే వాళ్ళే సైలెన్స్ రాగానే అరుస్తుంటారు వాళ్ళే. సో అది మనం ఏం చేయక్కర్లే, వాళ్ళకి ఆటోమేటిక్గా హారర్ అంటే ఇష్టమే, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ జానరా. అండ్ మనది ఒక సైలెంట్ హారర్ కాదు, మనది కమర్షియల్ హారర్. సో ఎలాగో ఆ కమర్షియల్ అపీల్ ఉంటుంది, మాస్ అపీల్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన హారర్ ఎలిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన థ్రిల్స్ ఉంటాయి, వాళ్ళు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు సినిమా. సో ఈ సినిమా తర్వాత తెలుగు హర్రర్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ సెట్ అవుతుందని నమ్ముతున్నారు? అంటే నేను డెఫినెట్లీ వేరే సినిమాల గురించి నేను కామెంట్ చేయలేను, కానీ ఖచ్చితంగా దిస్ విల్ స్టాండ్ యాజ్ వన్ ఆఫ్ ద వెరీ యూనిక్ అండ్ వన్ ఆఫ్ ద వెరీ న్యూ హారర్ ఫిల్మ్స్ అనేది నేను చెప్పగలుగుతాను. ఓవరాల్ హారర్ మిస్టరీ జానరాలో, ఓవరాల్ హారర్ ఫిల్మ్స్ జానరాలో ఇది ఒక కొత్త అటెంప్ట్గా, ఒక యూనిక్ అటెంప్ట్గా ఖచ్చితంగా స్టాండ్ అవుట్ అవుతుందని నేను బిలీవ్ చేస్తాను. నాకు వేరే వాళ్ళకి వాళ్ళ గురించి చెప్పేంత ఐఎమ్ స్టిల్ టూ యంగ్ ఫర్ దట్. ఓకే, సో మీరు ఆడియన్స్గా థియేటర్లో కూర్చుంటే ఏ సీన్కి భయపడి కళ్ళు మూసుకుంటారు మీ దాంట్లో? దేర్ ఆర్ మెనీ కపుల్ ఆఫ్ సీన్స్ లైక్ దట్. లైక్ ట్రైన్ సీన్ ఉంది, కన్స్ట్రక్షన్ సైట్ సీన్ ఉంది, ఇంటర్వల్ సీక్వెన్స్ ఉంది. సో యా, వీ హ్యావ్ అ బంచ్ ఆఫ్ సీక్వెన్సెస్ లైక్ దట్. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఒకటి రెండు సీక్వెన్సెస్ ఉన్నాయి అలాంటివి. యా, కన్స్ట్రక్షన్ కూడా భాగ్యం 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 నువ్వు చెప్తే మానేస్తా అంటాడు చివరికి. సో అమ్మో ఆ సీను వద్దులే, నాకు రెడ్ కల్పించినప్పుడు నాకు అదే గుర్తు వస్తుంది. ఓకే, సో మీ సినిమా ఒక హర్రర్ రైడ్ అయితే దానికి గోస్ట్ హౌస్ అంటారా లేకపోతే రోలర్ కోస్టర్ అంటారా? అంటే నాకు అర్థం కాలేదండి. అంటే సినిమా మొత్తం ఒక హర్రర్ ఫిల్మ్, దాన్ని ఒక గోస్ట్ హౌస్ సంబంధించిన ఒక స్టోరీ లాంటిది అంటారా లేదా రోలర్ కోస్టర్ అంటారా? రోలర్ కోస్టర్, ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ వన్ హౌస్ ఆర్ వన్ ప్లేస్. ఒక ప్లేస్ లో వెళ్ళి ఆ ప్లేస్ లో ఆగిపోయి అక్కడే జరిగే కథ కాదు, ఆ ప్లేస్ లోకి వెళ్ళిన తర్వాత ఉండే కాన్సిక్వెన్సెస్ వల్ల జరిగే కదా. సో ఖచ్చితంగా రోలర్ కోస్టర్. సో కిష్కందిపురిలోని విలన్ ఎవరైతే ఉన్నారో ఆ చేసిన పర్సన్ అది చాలా బాగుంది. సో వాట్ అబౌట్ దట్ క్యారెక్టర్, ఏం చెప్తారు? ఆ క్యారెక్టర్కి శాండీ మాస్టర్ తప్ప ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేమని చెప్తా. ఎందుకంటే ఇట్ నీడ్స్ గట్స్ టు డూ దట్ రోల్. ఇట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్, పేషెన్స్, పర్సివరెన్స్ అండ్ కన్సిస్టెన్సీ టు డూ దట్ రోల్. ఒక్క సీన్లో అయినా
ఇలా ఉండాల్సిన వాళ్ళు ఇలా ఉన్నా కూడా కన్సిస్టెన్సీ పోతుంది. సో ఆ కన్సిస్టెన్సీ అలానే మెయింటైన్ చేస్తూ త్రూ అవుట్గా ఎక్కడ కూడా మీకు యాక్టింగ్ అనే ఫీలింగ్ రాకుండా చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ యూ కాంట్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్. సినిమా కోసం రాత్రులు షూట్ చేస్తూ మీకు నిజంగా భయపడిన సిచ్యువేషన్ ఏదన్నా? నాకు భయం ఎక్కడ వస్తుంది అంటే అనుకున్న షాట్లన్నీ ఇవాళ అయిపోతాయా లేదా, ఇవాళ ఈ షూట్ ఫినిష్ అవుతుందా లేదా, ఓకే, ఇవాళ అవ్వకపోతే నెక్స్ట్ డే లొకేషన్ ఉందా లేదా, ఆర్టిస్ట్ డేట్స్ ఉన్నాయా లేదా, అక్కడ వస్తుంది భయం. అంతకు మించి భయం ఏం లేదు. సో లాట్ ఆఫ్ యాక్టర్స్ అండ్ కామెడీ టైమింగ్ అండ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మోస్ట్ ఫన్నీయెస్ట్ సిచ్యువేషన్ ఆన్ సెట్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి. అంటే అనుపమ గారితో కొంచెం ఆవిడ ఏంటంటే సడన్గా ఏదైనా జోక్ ఎవరన్నా ఫన్నీగా ఏదైనా చేస్తే నవ్వేస్తుంది. షార్ట్ మధ్యలో టక్మని నవ్విందని నేను కట్ చేసి మళ్ళీ అయ్యో అని 1 more చెప్పగానే మళ్ళీ ఇంకా ఒక్కసారి నవ్వడం స్టార్ట్ అయిందంటే నవ్వుతూనే ఉంటుంది 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల దాకా మనం 1 more అన్నా కూడా ఫస్ట్ టేక్ స్టార్ట్ చేయడం నవ్వడం, అయ్యో సారీ అంటే మళ్ళీ అవుతుంది. సో షీఈ్ లైక్ దట్. ఆమెకు ఒక్కసారి నవ్వు వచ్చిందంటే అంత ఈజీగా రాదు, వస్తే ఆపరు. ఓకే ఫైన్. అండ్ సో కిష్కింధపురిని మీరు ఒక్క పదంలో డిఫైన్ చేస్తే ఏం చెప్తారు? ఒక్క పదంలో డిఫైన్ చేయాలంటేనా, ఎలా ఒక్క పదంలో డిఫైన్ చేస్తాం? మేబీ బెల్లంకొండ సాయి సినిమాస్. ఎందుకంటే ఏ సినిమా అయినా స్టార్ట్ అవ్వాలి అంటే దానికి ఒక స్టోరీ మెటీరియల్ కావాలి. ఆ స్టోరీ మెటీరియల్ ఉన్న తర్వాత మనకి దాన్ని తీసుకెళ్లే టార్చ్ బేరర్ కావాలి. మాకు టార్చ్ బేరర్ ఆయనే. ఎందుకంటే హీరో అనే వాళ్ళు ఓకే చేసిన తర్వాతే సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ హీరో, దెన్ ప్రొడ్యూసర్ ఓకే చేస్తేనే ఆ సినిమాకి అంత పర్ఫెక్ట్గా మనం అంత బడ్జెట్ పెట్టి అంత ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో వాళ్ళిద్దరూ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్. దెన్ అనుపమ. సో భయం లేదా థ్రిల్ మీ సినిమా, సో ఏది మాకు ఎక్కువ ఫీలింగ్ కలిగించేది? రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్. ఓకే, మీరు ఎక్కువగా నమ్మేది దయాలు ఉన్నాయనా లేకపోతే మనుషులే పెద్ద పిశాచాలను? మనుషులు. ఓకే, అసలు నో డౌట్ ఎట్ ఆల్. అసలు అన్డౌటెడ్లీ దయ్యాలు బెటర్. మన హ్యూమన్స్ ఆర్ వర్స్ దెన్ దట్. ఓకే, సో కిష్కింధపురిలో మనుషుల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, లేదని కాదు. కాకపోతే ఏంటంటే దయ్యాలు ఆటి పని చేసుకుంటుంటాయి, దాని పని చేసుకుంటూ ఉంటుంది, మనమే పోయి గెలుపుకుంటాయి కాబట్టి. ఓకే, సో మనుషులే ఇక్కడ అంటే అది నిజంగా మీరు అందరూ కరెక్ట్. నేను చావు కబురు చల్లగా చేస్తున్నప్పుడు ఒక శ్మశానం దగ్గరికి వెళ్తే ఎవరో ఒక అతనితో మాట్లాడుతున్నప్పుడు, మీకు ఇట్లా భయం లేదన్నా, ఇట్లా శ్మశానాలు చావులు ఇటు చుట్టూ తిరుగుతుంటారు కదా అంటే, ఎందుకన్నా భయము, మనుషుల చుట్టూ తిరగాలంటే భయపడాలన్నాడు. బతుకున్నోడితోనే భయం, ఇక్కడ పోయినోడితో ఏ గోల లేదు, వాడు ప్రశాంతంగా అనుకుంటాడు అన్నాడు. మనం చాలా నేర్చుకోవచ్చు దాని దగ్గర. అసలు వాళ్ళకున్నంత డెప్త్ మనకు ఉండదు. వాళ్ళు ఇప్పుడు అతను మాట్లాడిన దాంట్లో ఎంత డీప్ మీనింగ్ ఉంది. చాలా అదే అది గట్టిగా మాట్లాడితే భగవద్గీత అది. అవును, ఆయన ఒక్క మాటలో చెప్పేశారు ఇట్లా. అంతే. సో మీరు మూవీలో సమ్ హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే మైథాలజీ టచ్ కూడా ఉంది కాబట్టి మీరు అంటే మైథాలజీ ఆ టచ్ తీసుకురావడానికి మీరు ఎక్కువగా ప్రిపేర్ అయింది ఏంటి? ఎక్కడి నుంచి ప్రిపేర్ అయ్యారు? దానికి దర్హాస్ అని మా కో రైటర్ ఒక అతను ఉన్నాడు. సో అతనికి మైథాలజీ బాగా గ్రిప్ ఉంది, వాడు చిన్నప్పటి నుంచి వేదాలు అవన్నీ నేర్చుకున్నాడు. సో దానివల్ల నాకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. నేను ఏ డౌట్ వచ్చినా వాడిని అడిగేవాడిని, వాడు చెప్పేవాడు. సో హీస్ లైక్ ఎ బ్రదర్ టు మీ. సో అతనితో డిస్కస్ చేసేవాడిని, తను చెప్పేవాడు. సో మీరు ఎక్కువగా బిలీవ్ చేసే గాడ్ ఎవరు? ఎక్కువగా బిలీవ్ చేసే గాడ్ ఐ బిలీవ్ అంటే మాకు ఈ లెవెల్కి అయితే వెంకటేశ్వర స్వామి. బట్ కీపింగ్ దట్ అసైడ్ మాకేంటంటే సబ్కా మాలిక్ ఏక్ హే అన్నట్టు దేవుడు అనేది ఒక స్ట్రాంగ్ ఫోర్స్, మనల్ని నడిపించే ఒక ఫోర్స్. మనం వాళ్ళకు ఒక రూపం మనం ఇస్తున్నాము. బట్ ఐ ఫీల్ ఎనీథింగ్, నేను ఎక్కువగా బిలీవ్ చేసే గాడ్ హ్యూమనే కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. నీలో ఉన్న దేవుడిని నువ్వు గుర్తించి నువ్వు పక్కనోడికి సాయం చేయగలిగితే వాడు నిన్ను దేవుడిలానే చూస్తాడు. దాన్ని మించిన దేవుడి రూపం ఇంకోటి లేదు. ఎందుకంటే ఏ దేవుడైనా ఎండ్ ఆఫ్ ది డే చెప్పేది అదే, ఒరే నువ్వు పక్కనోడికి సాయం చేయరా అని. వాళ్ళు ఎందుకు దేవుళ్ళు అయ్యారు అంటే గొప్ప గొప్ప పనులు చేయడం వల్ల అయ్యారు తప్ప, అంటే 10 మందికి మంచి చేస్తే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు, అంతే కదా. సమాజాన్ని బాగు చేస్తే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. సో మనము మనలో ఎంత గుడ్ ఉందో ఆ గుడ్ని మనం 10 మందికి పంచడానికి మనం ప్రయత్నిస్తే దాన్ని మించిన దేవుడు ఇంకొకటి ఉండదు. హ్యూమానిటీ ఈజ్ ద గ్రేటెస్ట్
గాడ్ ఐ థింక్. సో ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ డైరెక్టర్ ఎవరు అని చెప్పి చాలా అంటే మీ గురించి ఎతకడం స్టార్ట్ చేశారు. అసలు చూడడానికి చాలా యంగ్గా ఉన్నారు, బ్రెయిన్లోనే ఇంత హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో డైరెక్టర్ గారికి లవ్ స్టోరీస్ అంటూ ఏం లేవా అని చెప్పి ఒక నాకా ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు వాటి వల్ల ఏమొస్తుంది అడగమని చెప్పారు fans. అంత అంటే బ్రెయిన్ మొత్తం హర్రర్ ఇవన్నీ నిండిపోయాయి కదా పెళ్ళికి ఇప్పుడు ఆర్కెస్ట్రా. సో ఎన్ని స్టోరీస్ ఉన్నాయి, ఎలా బ్రేకప్ అయింది అని ఒక క్వశ్చన్ అడగమన్నారు ఫ్యాన్స్. అది నేను మా వైఫ్ నంబర్ ఇస్తా, ఒకసారి కనుక్కోండి. ఓకే, అసలు డూ బిలీవ్ ఇన్ లవ్? ఐ డూ బిలీవ్ ఇన్ లవ్. యా. సో మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఫైనల్ క్వశ్చన్ అండ్ ఎండ్స్. నా దృష్టిలో లవ్ అంటే చాలా ఇది అసలు ఇది ఏంది ఒక్క వర్డ్లో చెప్పగలిగే క్వశ్చన్ ఇది. నాట్ ఇన్ వర్డ్. I think anything that makes you feel complete, anyone that makes you feel complete and anyone that makes you feel happy around them, and more than anything, దాన్ని ఎలా డిఫైన్ చేయాలి? ఇట్స్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక సాంగ్ ఉంది కదా, ఆకాశం తాకేలా వడగాల ఈ నెల అని, అదే లవ్ అంటే. అంతే. ఆ సాంగ్ లో అవును ఆయన చెప్పినంత గొప్పగా నాకు తెలిసి ఇంకెవరు, మీరు ప్రపంచంలో మీరు కావాలంటే ఇంకొక 1,00,00,000 మందిని ఇంటర్వ్యూ చేయండి, ఎవరు చెప్పలేరు అంతకంటే బెటర్గా లవ్ గురించి. అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం తెలుపని భావం, సరిగమలు ఎరుగని మధురిమ ప్రేమ అంటే అనేది ఇక అంతకంటే దాన్ని ఏ కవి డిస్క్రైబ్ చేయలేరు, అంతకన్నా బెటర్గా ఎవరు అంతకంటే బెటర్గా చెప్పలేరు. అసలు నిజంగా ఏం చెప్పారు సార్. సో కంగ్రాచులేషన్స్ అండి, మంచి సక్సెస్ అందుకుంది కిష్కింధపురి. ఇంకా థియేటర్స్ లో జనాలందరూ వెళ్ళి చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూసారు కదా స్పెషల్ చిట్ చాట్ విత్ కిష్కింధపురి మూవీ డైరెక్టర్ తో. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ తో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.